వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి సువేందు అధికారి చొరబాటుదారుల విషయంలో తన ఎన్నికల హామీ అమలు దిశగా కఠినమైనటువంటి చర్యలు ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించినటువంటి డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ డీక్యూబ్ ఈ విధానాన్ని రాష్ట్రంలో అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చారు. మే 20, 2026 నుంచి బెంగాల్లో అమల్లోకి వచ్చినటువంటి కొత్త నిబంధనల ప్రకారం అరెస్ట్ అయిన అక్రమ వలసదారులని వేగంగా గుర్తించి సరిహద్దు భద్రతా దళానికి అప్పగించే ప్రక్రియని మరింత కట్టుదిట్టం చేశారు. సో దీంతో ప్రభుత్వం అధికారికంగా అందరినీ తరిమివేయకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి తనిఖీలు, హోల్డింగ్ సెంటర్ల ఏర్పాట్లతో అక్రమ వలసదారుల్లో ఆందోళన పెరిగినట్టుగా తెలుస్తోంది. 25 ఏళ్ల కిందట వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు కూడా తమ పౌరసత్వ ఆధారాలని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో భవిష్యత్తు మీద అనిశ్చితిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డులు లేని వాళ్ళు, ఉపాధి సమస్యలు మరియు స్థానిక వ్యతిరేకత కారణంగా సరిహద్దు ప్రాంతాల వైపు కదులుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం CAA దీని పరిధిలోకి వచ్చే 7 వర్గాల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, 2024 డిసెంబర్ 31 కంటే ముందు భారత్కి వచ్చిన వారికి రక్షణ ఉంటుంది అని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ పరిధిలోకి రాని వాళ్ళు ఎవరైనా సరే చొరబాటుదారులుగా పరిగణిస్తూ పోలీసులు జిల్లాల వారీగా సర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లా మ్యాజిస్ట్రేట్స్ ప్రత్యేక హోల్డింగ్ సెంటర్ల ఏర్పాటుకి కూడా చర్యలు చేపట్టాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇక గత టీఎంసీ ప్రభుత్వం BSFకి భూమి కేటాయించకపోవడంతో నిలిచిపోయినటువంటి సరిహద్దు కంచె నిర్మాణానికి సువేందు ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్టు వార్తలు చెప్తున్నాయి కాదు, ఆల్రెడీ క్లియర్గా దానికి బడ్జెట్ కూడా కేటాయించేశారు. హౌరా, దుర్గాపూర్, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో రైల్వే స్టేషన్లలో నిఘా పెంచాలి, అనుమానాస్పద వ్యక్తులు గుర్తిస్తే బయోమెట్రిక్ నమోదు వంటి ప్రక్రియలు చేపట్టాలి. ఇవి పోలీసులకు ఇచ్చినటువంటి ఆదేశాలు. ఈ పరిణామాల నేపథ్యంలో బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతతో కూడిన వాతావరణం నెలకొంది. ఇక గతంలో చూసాం, BSF జవాన్లు కంచె నిర్మించడానికి మొత్తం బార్డర్ని చెక్ చేసుకుంటున్నప్పుడు అవతల సైడ్ నుంచి కంచె దగ్గరకు వస్తే కాళ్ళెరగొడతాం అనేటువంటి విధంగా కత్తులు, కర్రలు, రాళ్లతోటి బంగ్లాదేశీలు చాలామంది ఏ విధంగా వచ్చారనేది. అలాగే లాస్ట్ టైం మంది బెంగాల్ ఖాళీ అయ్యింది అన్నటువంటి వీడియో, దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నప్పుడు ఎందుకు తీసేశాడా అని చెక్ చేస్తే ఇది కమ్యూనల్ రియట్స్ తీసుకొచ్చేటువంటి విధంగా ఉంది, ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా ఉంది అని చెప్పని యూట్యూబ్ వాడు గైడ్లైన్స్లో పేర్కొని తీసేశాడు. 8,90,000 మంది చూశారు దగ్గరగా, ఆల్మోస్ట్ 9 lakhs కేవలం 2 రోజుల్లో. బట్ ఏమో వాడి గైడ్లైన్స్ అలా ఉన్నాయి, మరి మిగతా భయం కనిపించవేమో. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటిది, ఏ వార్తా ఛానల్ చూసినా, సోషల్ మీడియాలో చూసినా రైల్వే స్టేషన్లలో గుమిగూడిపోయి కూర్చుని ఉంటున్నారు. రైళ్లు కిక్కిరిసిపోయి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. బార్డర్స్ దగ్గరికి, శ్రీకాకుళంకి సంబంధించి కూడా మొన్న ఒక వార్త వచ్చింది ఇదే. అసలు వీళ్ళంతా ఎవరు అన్నటువంటి కథనం సాక్షి వారే తీసుకొచ్చారనుకోండి. అసలు ఎవరు వీళ్ళంతా, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులు అని చెప్పి మొన్న మే 20వ తేదీన చూపించారు. ఒకసారి కావాలంటే మీరు చూడండి, దీని మీద మనం రేపు మాట్లాడుకుందాం స్పెసిఫిక్గా. సో ఇలాగా ఎక్కడ చూసినా సరే వెనక్కి వెళ్ళిపోతూ సర్దుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు మన టైటిల్లో కూడా మిగతా రాష్ట్రాలు జాగ్రత్తను పెట్టామంటే, పశ్చిమ బెంగాల్ ఆ బోర్డర్లు దాటి రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళు, వేరే వాళ్ళకి వెళ్ళేవాళ్ళు, పక్క రాష్ట్రాలకి, వివిధ రాష్ట్రాలకి ట్రావెల్ చేస్తూ వచ్చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే ఇల్లీగల్గా, ఎక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇచ్చేది లేదు, వీళ్ళకంటే పాస్తులు ఏమి ఉండవు. ఈ ఇనుప రేకులు ఇవన్నీ కూడా తాత్కాలికంగా వేసుకొని రైల్వే స్టేషన్లు లేదంటే రైల్వే పట్టాలు దాని పక్కన వాటిని ఆనుకొని కబ్జాలు చేసేసి అక్కడ ఉంటున్నారు. నాన్ ఇమిగ్రెంట్స్. వాళ్ళని శరణార్థులు అనడానికి కూడా లేదు. వాళ్ళ దగ్గర అక్కడ పని దొరకలేదా, లేదంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదా, మొత్తానికి బార్డర్ దాటి వచ్చేస్తున్నారు. విత్ పర్మిషన్ వచ్చుంటే బాగానే ఉండేది, వితౌట్ పర్మిషన్ వచ్చేస్తున్నారు. అండ్ బెంగాల్లో అయితే అది రప్పించుకున్నారు అన్నటువంటిది కూడా ప్రూవ్ అయింది చాలాసార్లు. ముఖ్యంగా సుందర్బన్ అడవుల దగ్గర ఉన్నటువంటి ఆ బార్డర్లో అక్కడ ఇవన్నీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ చేస్తున్నది ఏంటంటే BSFని ఇంకా డబుల్ చేస్తుంది అక్కడ, అండ్ డ్రోన్లతోటి, సెన్సార్లతోటి అక్కడ నిఘా అనేది కూడా పెడుతోంది. ఇంకా ఎవరు దేశంలోకి అక్రమంగా వలసలకి కుదరదు, ఇది చాలా స్పష్టం. అలాగే ఉన్నటువంటి వాళ్ళని మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు SIR వస్తుంటే మొత్తం అందరూ కూడా నోరేసుకుని పడిపోతున్నారు. ఎందుకు? ఈ దొంగ ఓట్లు ఎక్కడ పోతాయో అని చెప్పని.
అసలు వీళ్ళు భారతీయులే కాదు, వీళ్ళకి ఓటు హక్కు ఇక్కడ ఎందుకు ఉంటుంది? పౌరసత్వం లేదు, ఇక్కడ ఓటు ఎందుకు వేస్తారు వాళ్ళు? సో ఇలాంటి వాళ్ళని చాలా గట్టిగా పట్టుకుంటున్నాయి, అధికారం కోల్పోయినటువంటిది. సో అలాగా బెంగాల్ ఖాళీ అవ్వాల్సిందే. బెంగాల్లో భారతీయులు మాత్రమే ఉండాలి. ఇంకా మిగతా వాళ్ళు వీసాలు తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది వేరే విషయం, దానికి లీగల్గా ఉంటుంది కాబట్టి మాట్లాడక్కర్లేదు. బట్ ఇల్లీగల్గా వచ్చిన వాడు ఎవడైనా సరే వెనక్కి వెళ్ళాల్సిందే. అది భారతీయులు వేరే దేశాలకి ఇల్లీగల్గా వెళ్ళారనుకోండి, ఎలా పంపిస్తున్నారు? అలాగే ఎవడు ఈ దేశంలోకి ఇల్లీగల్గా వచ్చినా వెనక్కి పంపి తీరాల్సిందే. ఇది ప్రస్తుతం బెంగాల్లో ఉన్నటువంటి అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.